ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుకుంటున్నామండి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు అగు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. దేవుడు తానే మన ఆలయంగా ఉండాలని, తనతోనే మనం ఉండాలని ఆశించాడు. అందుకే దేవుడు ఈ సకల సృష్టిని సృష్టించి నరుని తన చేతులతో చేసుకొని తన ఆకారంలో తన స్వరూపంలో చేసి మన కొరకు సకల సృష్టిని చేసి మనతో ఉండాలని ఆశించాడు. ఆజ్ఞాతిక్రమం అనే పాపము ద్వారా దేవునికి మానవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. మధ్యలో సాతాను దూరాడు. అప్పటి నుండి దేవుడి సన్నిధిని మనిషి పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడైన ప్రభువుని పాపి అయిన మనుష్యుడు ఎదుర్కోలేడు. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, అపవిత్రతను సహించని వాడు ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని ముందుగానే చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయన మానవుడు చనిపోవటం ఇష్టం లేక, ఏ ఆదాము వాళ్ళు చచ్చిపోతే వేరే వాళ్ళని చేసుకోవచ్చు కదా, దేవుడండి ఏం చేసినా ప్రతిసారి కొత్తదే చేస్తాడు కానీ చేసిందే చెయ్యలేడండి. ఆయన మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు. మానవుడి లాంటి మానవుణ్ణి మళ్ళీ చేయలేడు ఆయన. అందుకే మనల్ని విడిచిపెడతాం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనమంటే ఆయనకి చాలా ఇష్టం. మనిషి ఎంత విసిగించినా దేవుణ్ణి, ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఎదురు తిరుగుతున్నా, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించిన ప్రాణమించిన తర్వాత కూడా ఇంకా యేసయ్యను నమ్మని వారిని ఆయన శిక్షించటం లేదే. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని పాపము నుండి విడిపించి, పాప శాపముల నుండి తప్పించి మరలా ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆశపడ్డాడు. ఈలోగా మనం ఆది కాండ నుంచి చదువుకుంటూ వస్తే అబ్రహామును కోరుకున్నాడండి. ఒక్క మనిషి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడం బైబిల్లో చూస్తున్నామండి. దేవుడికి ఒకటి కావాలి. ఒక పట్టణం మారటానికి, ఒక జనాంగం మారటానికి, దేవుని మనసులో ఉన్న ప్రణాళికలు నెరవేరటానికి దూతలు పనికిరావు, మనుషుడే కావాలి. ఆయన మాట విని వణికేవాడు, ఆయనకు సమర్పించుకున్నవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడి ద్వారా దేవుడు తన కార్యాలు చేయాలని అబ్రహామును పిలిచాడు. నది అద్దరిని విగ్రహారాధకుడిగా ఉన్నాడు. భక్తి ఎక్కువ ఉంది ఆయనకి. అతనిలో ఉన్న యథార్థత చూశాడు. నిజదేవుడిని తెలుసుకుంటే
నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని అబ్రహామును కోరుకొని ఒక ప్రత్యేకమైన వంశాన్ని, జనాంగాన్ని సిద్ధపరిచి, ఆ జనాంగాన్ని పవిత్రపరిచి, ఆ జనాంగంలో నుండి లోకరక్షకుడిని లోకానికి పంపించాలని యూదా రాజసింహముగా యేసుక్రీస్తును మనకివ్వడానికి ఆనాడే తన అనాది సంకల్పము చొప్పున అబ్రహామును కోరుకున్నాడు. ఆ అబ్రహాముతో వచ్చిన జనాంగం కూడా వింతైన ప్రజలుగా ఆశీర్వదించబడిన ప్రజలకు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రభువుని విసిగించి దుఃఖపరిచి స్వాభావికమైనటువంటి స్వభావాలతో చెడిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బానిసలైపోయారు. మళ్ళీ దేవుడు కనికరించి మళ్ళీ ఒక మనిషి కావాలని మోషేను కోరుకొని, ఆ మోషే ద్వారా 400 సంవత్సరములు బానిసత్వంలో మగ్గిపోతున్న వాగ్దాన ప్రజలను బయటకు తీసుకురావడానికి వాడుకొని అద్భుతాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వాగ్దాన భూమికి నడిపించడానికి ఆశించి బయటికి రప్పించాడు. సడుగుతున్నా, గొణుగుతున్నా, మళ్ళీ మళ్ళీ విసిగిస్తున్నా, దేవుడు వాడు అడిగిన అన్నీ ఇస్తూ, వారిని సహిస్తూ, వారు నడిపిస్తూ ఉన్నప్పుడు, మోషే నాయకత్వంలో వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నిసార్లు మోషే చెప్పినా వాళ్ళు విననందుకు మోషేతో చెప్పాడు, నేను మీ మధ్యకు వస్తాను, నువ్వు పాళయాన్ని పరిశుద్ధపరచు, అందరు రాకూడదు, నా మాట విని వడికే నువ్వు రా, నీతో నేను మాట్లాడతాను, జనులందరూ వింటారు అని చెప్పి కొండ మీదకి వచ్చి ఆయన మాట్లాడతాం, మోషేతో మాట్లాడతాం, జనులందరూ వినటం చూశాం. ప్రభు చెప్పాడు, నేను మీ మధ్యకి రావాలంటే నాకు ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరచు. నువ్వు ఎక్కడికి రమ్మండి, నేను అక్కడికి వచ్చేవాడిని కాదు, నేను చెప్పినట్టుగా ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరచు అని దేవుడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడండి. దాన్ని ఇప్పుడు చెప్తూ కూర్చుంటే మనకి బైబిల్ స్టడీ అయిపోద్ది. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మోషే ఒక ప్రకటన చేశాడు, మనందరం ఆరాధించుకోవడానికి, మన బలులు చెల్లించడానికి, మన దేవుడు మన మధ్య వచ్చి నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని ప్రభు చెప్పాడు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినవన్నీ తెచ్చి ఇవ్వండి అంటే బంగారం ఉన్నోళ్ళు బంగారం, వెండి ఉన్నోళ్ళు వెండి, వెలగల రాళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, ఇత్తడి, అయ్యే ఆ రోజు డబ్బులు, ఈ కాగితాలు కాదు, అవన్నీ తెచ్చిస్తే రాశిలాగైనాయి అంట. ఎన్ని ఇచ్చారంటే ఇంకొద్దు, సరిపోతాయి, ఇంక తేకండి అని చెప్పాల్సి వచ్చిందంట. అబ్బా, దాంతో దేవుడు చెప్పినట్టుగా ప్రత్యక్షపు గుడారం కట్టాడు. విచిత్రం ఏంటంటే అది మందిరం కాదు, దేవుని సన్నిధి. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. ఎక్కడ క్యాంప్ వేస్తారో వాళ్ళు అరణ్యంలో నడుస్తున్నప్పుడు, వాళ్ళు ఆగినప్పుడు వాళ్ళు టెంట్లు వేసుకోవాలి, ప్రత్యక్ష గుడారం కట్టాలి. అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఆరాధించుకుంటారు, బలులు చెల్లిస్తారు, పర్ణశాలల పండుగ, ఇలా చాలా కోతల పండుగ ఎన్నో చూడండి బైబిల్లో. ఆ పండుగలు ఆచరిస్తారు, అపరాధ పరిహారార్థ బలి అని బలులు అర్పిస్తారు, ప్రార్థనలు యాచనలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి గుర్తుగా దేవుడు ఏం చెప్పాడంటే, ఎక్కడ మేఘం వచ్చి నిలబడద్ది, ఆయన సన్నిధి గుర్తుగా ఆ మేఘం కదలటం ప్రారంభిస్తే మళ్ళీ వీళ్ళు ప్రయాణాన్ని సాగించేవారు. ఇంకో స్థలానికి వెళ్ళి మళ్ళీ అక్కడ బస చేసినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం మళ్ళీ అక్కడ ఫిక్స్ అయ్యాలి. ఆ ప్రత్యక్షపు గుడారాలు పవిత్రమైన ఉపకరణములు లేవీయులు మాత్రమే మోయాలి, ఎవరు పడితే వాళ్ళు వేసేది కాదు దేవునివి. దేవుని సేవ చేసేవారు యెహోవా సేవోపకరణములను మోయవారలారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోనండి. అలా ఎక్కడికి వెళ్తే అక్కడ వెయ్యటం తీయటం. ఒక సమయం వచ్చినప్పటికీ దేవుడు శత్రువులందరినీ జయించడానికి, శత్రు సమూహాలన్నింటినీ జయించి ఒక రాజ్యంగా ఇశ్రాయేలులందరూ కూడుకున్న తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మళ్ళీ కోరుకున్నాడు ఇశ్రాయేలును నడిపించడానికి, పరిపాలించడానికి.
దావీదుకు యెరూషలేములో 30 ఏళ్ల వయసు అప్పుడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి అమెరికాలో వైట్ హౌసు, మన దేశంలో రాజభవనాలు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆయనకి దేవదారు మానులతో కట్టినటువంటి ఓ పెద్ద రాజభవనం కడితే అక్కడ పడుకొని నేను గొర్రెలు కాచుకునేవాడిని, నాకేమో గంధపు చెక్కలతో కట్టిన ఇల్లా, ఇంత అద్భుతమైన బంగళావా, నా దేవుని సన్నిధి గుడారాల మధ్య ఉందే, నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి, నాకు మందిరం కట్టు అని దేవుడు అడగలా. నేను దేవునికి మందిరం కట్టాలి అని ఆశ దావీదుకి కలిగింది. ఆ ఆశతోనే నేను ఆయనకు స్థలం కనిపెట్టేదాకా నేను మంచం ఎక్కను అని పట్టుదలతో ప్రార్థించి కడతాను అని ప్రవక్తతో చెప్తే దేవుడు అన్నాడు, నువ్వు కడతానికి లేదు, నాకు మందిరం అక్కర్లేదు, కానీ నువ్వు ఆశపడ్డావు కాబట్టి కట్టాలంటే నీ కుమారుడు కడతాడు, నువ్వు కాదన్నప్పుడు అలగలేదు దావీదు. మందిరానికి కావలసిన స్థలము దావీదే కొన్నాడు, ఒర్నాను కళ్ళెమును. ఇప్పుడు యెరూషలేములో ఉన్న మోరియా పర్వతం అది, అబ్రహాము తన కుమారుడిని బలిచ్చిన పర్వతమే అది. దానికి వెలెచ్చి కొన్నాడు. ఆ మందిరానికి అవసరమైన వెండి, బంగారము, వెలగల రాళ్ళు అన్నీ దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నది, అన్నీ సమకూర్చి పెట్టాడు. సొలొమోను అలాగే అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూడటానికి దేశ విదేశాలలో ఉన్నవారందరూ, రాజులందరూ, షేబాదేశపు రాణి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, ఏంటి వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడట, ఈయనకింత జ్ఞానమట, ఇంత అద్భుతమైన మందిరమట అని ఆమె వెతుక్కుంటూ వచ్చింది. ఆ మందిరం చక్కగా జరుగుతుంది. సొలొమోను తర్వాత వచ్చిన రాజులందరూ చరిత్రలు మీరు చదివితే ఆ మందిర కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసి దేవుని మందిరం పాడుబడిపోయిందండి. ఆ మందిరాన్ని దోచుకుపోయారండి. ఈ కాబోదు దేవుని ప్రభావం వెళ్ళిపోయింది ఏలీ టైంలో. ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ శత్రువులు నాశనం చేశారు, ఎత్తుకుపోయారు. మందిరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే నెహమ్యా దినములు వచ్చేటప్పటికి దేవుని ప్రజలందరూ చెరపట్టబడటం, యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టబడటం, ఆ విషయాన్ని నెహమ్యా విని ఏడవటం, మళ్ళీ ఒక మనిషిని నెహమ్యాను దేవుడు కోరుకొని ఆ పట్టణాన్ని తిరిగి కట్టించటం, మళ్ళీ దేవుని మందిరం కట్టబడటానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు మనం చదివిన భాగం ఏంటంటే, ఎజ్రా టైంలో, నెహమ్యా ఎజ్రా సమయాల్లో తిరిగి అనేక సంవత్సరములు వాళ్ళు బానిసలైపోయిన ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేశానికి ఆ మందిరాన్ని కట్టుకోవడానికి పునాది వేసినప్పుడు వాళ్ళ హృదయాలు సంతోషంతో పొంగి ఎంతో ఆనందంతో వాళ్ళు బిగ్గరగా స్తోత్రము చెల్లించేరి. అక్కడికే వెళ్ళండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలిచని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాను స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలో, లేవీయుల్లోను, కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరపు పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోషమో, ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము
వినబడెను. మైక్ కాదండి వినబడింది, జనుల శబ్దం వినబడింది. వాళ్ళందరూ ఆ దేవుని మందిరాన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడూ దేవుని మందిరములో ఏదే అనే దిగులతో ఉన్న వాళ్ళకేమో సంతోషం వచ్చింది. మొదటి మందిరం చూసిన వాళ్ళకి అంత పెద్ద మందిరం ఇంత చిన్న మందిరం అయిందే, అయ్యో మేమే కదా పోగొట్టుకున్నాం. అంత అద్భుతమైన సొలొమోను కట్టిన మందిరం ముందు ఇప్పుడు కట్టిన ఈ చిన్న షెడ్డులాగా ఉంది ఇది. పోనీ ఇదన్నా వచ్చిందని ఏడుపు, సంతోషం. ఎప్పుడో మందిరంలో నడికి మందిరం దొరికిందిరా అనే ఆనందం. అక్కడ ఒక పెద్ద ఉజ్జీవం కలిగిందండి. గొప్ప స్వరముతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. దేవుడికి ఒకటి కావాలి నీ కుటుంబంలో నుంచి. ఇంటింటి నుండి ఒక సేవకుడు రావాల్సిన సమయం ఇది. ఆంధ్రాలో పాస్టర్ పనులు చేయడానికి కాదు, మందిరాలు కట్టుకోవడానికి కాదు, సువార్త అందని స్థలాలకు వెళ్ళడానికి, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళడానికి. దేవుని సంతోషం అంటే ఏంటో, పాప పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియటం లేదండి. వాళ్ళ మనుషుల హృదయాలు కదలటం లేదు. మేము పిల్లలు కూడా వాయించటమే, మీరు నాట్యం ఆడరైతురి. మేము రొమ్ము కొట్టుకుంటుంది, మీరు ప్రలాపించరైతురే. ఏం చేయాలి మిమ్మల్ని? వీధుల్లో గోలికాయలు ఆడుకునే పిల్లల్లాగా ఉన్నారు మీరు అన్నాడు. చూడండి ప్రభు. మంచి మ్యూజిక్ వస్తుంటే ఏం చేయాలండి? మంచి మ్యూజిక్ వస్తే కాళ్ళు చేయాలన్నా కదలాలి కదా కనీసం. ప్రభు మీకోసం పరలోకం సిద్ధపరిచాడు. ప్రభు మీ పాపాలు క్షమిస్తారంటున్నాడు. ప్రభు నీ సమస్యల నుంచి విడిపిస్తాడు. యేసయ్య నామంలో శక్తి ఉంది అంటే ఉందా అని రాయిలాగా బెసకపోతే, అయ్యో ప్రభువుకు నీ జీవితం ఇవ్వకపోతే నిత్య నరకం నీ కోసం కనిపెట్టుకొని ఉంది. పాపి, పాతాళంలో పడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రీస్తును తృణీకరిస్తే నీకు మరో విధంగా పాపక్షమాపణ లేదు. పాపములో ప్రవశిస్తున్న పాపి, పశ్చాత్తాపడవయ్యా, పశ్చాత్తాపడు అంటుంటే అలా కూర్చుంటారంట. ఇప్పుడు ఏముందండి అక్కడ? కదలిక లేదు, స్పందన లేదు. జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు అనేవాడు ప్రతి ప్రసంగంలో ఏడ్చేసేవాడటండి. ఆయన, పాపులారా మీ హృదయాలు యేసయ్యకి ఇవ్వండయ్యా. ఓ తాగుబోతూ ఎందుకయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? యేసు ప్రభువు నిన్ను క్షమిస్తాడు. బేబిచారి ఆట అనుకుంటున్నావా? సరదా అనుకుంటున్నావా? నీ ఒడిని అగ్నితో నింపుకుంటున్నావు. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీ శాపము నీ పిల్లలకు తీసుకొచ్చుకుంటున్నావు. నీ పాప కొరకు పశ్చాత్తాపడు. అల్పకాల సంతోషం కొరకు కక్కుర్తి పడుతున్నావే, మారవా? ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వవా? పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపం కలగటం. ఆ దైవజనుడు అన్నాడు, మీ పాపాల కోసం మీరు ఏడవకపోతే మీ పాపాల కోసం నేను ఏడుస్తానయ్యా. కన్నీటితో నేను సువార్త విత్తుతాను. అప్పుడే సంతోషంతో పనులకు వస్తాం. ఈ రోజున కన్నీరంటే ఇష్టం లేదండి. కఠినంగా బోధ చేస్తే ఇష్టం లేదు. హృదయంలోని స్థితిని బయటికి తెస్తే ఇష్టపడటం లేదు. పైన సవర చేసి పంపించాలి. బాగోలేకపోయినప్పటికీ సమాధానమని చెప్పుచు నా ప్రజల గాయాలను పైన మాపే, పైన స్వస్థపరిచే వారికి శ్రమ. లోపల పాపం పెట్టుకొని ప్రభువా నన్ను దీవించండి రాత్రంతా ప్రార్థన చేసినా మీకు ఎలా వస్తుంది? నీ పాపాన్ని ఒప్పుకో. పాపం ఒప్పుకోకుండా
స్వస్థత లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. మానవుని యొక్క సమస్య పాపం. దానికి పలు రంగులు ఉన్నాయి. పాపం అంటే ఏంటి పాపం అని అడుగుతారు. ఒక మాటలో చెప్పేది కాదు. ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, వాక్యానికి విరుద్ధంగా నీవేం చేసినా అది పాపం, దేవుని మనసును బాధపెట్టేది ఏదైనా సరే అది శాపం. దాని నుంచి విడిపిస్తాడండి దేవుడు మనల్ని. నీవు అది విడిపించబడిన రోజు, నీ రక్షించబడిన రోజు అది. నీ జీవితమే మారిపోద్ది. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ కుటుంబం, నీ సంపాదన, నీ వృత్తి, నీ చదువు, నీ స్థితి మారిపోతుంది యేసయ్యను కలిగిన వారికి. యేసయ్యను కలిగిన వారి జీవితాల్లో శాపాలు ఉండవు. యేసుక్రీస్తు క్షమించబడిన వాడు, చేత క్షమించబడిన వాడు ఆశీర్వదించబడతాడు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. మీకు తెలుసా, సాతాను పట్టుకొని ఉన్నాడు అందరినీ. ప్రభు దగ్గరికి రాని వాళ్ళందరూ ఎవరి చేతుల్లో ఉన్నారు తెలుసా అండి? సాతాను చేతుల్లో ఉన్నాడు. వాడు గాలం వేసి మనుషులను పట్టి సంచి నింపుకొని వాళ్ళని నింపుకొని గంతులేస్తున్నాడట. భలే దొరికారు నాకని. ఎంతమంది వాళ్ళ అపవాదిని వెంబడించేవారిగా ఉన్నారు. పాపంతో పట్టబడిన వారుగా ఉన్నారు. గురి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అట్టి వారిని పరిశుద్ధపరచుటకు, పాప బంధకముల నుంచి విడిపించుటకు, పాప క్షమాపణ దొరికినట్లుగా ప్రభువు పాదాల దగ్గరకు నడిపించుటకే సభలండి క్రైస్తవ పరిచర్య. హృదయం కదిలిందా? దేవుడు నాతో మాట్లాడాడనే సంతోషం కానీ, కృతజ్ఞత కానీ, మీ స్థితిని మీరు గ్రహించుకొని పశ్చాత్తాపం కానీ, సంతాపం కానీ కలుగుతుందా? మీ కనువిప్పు కలుగుతుందా? స్పందన కలిగిందా అన్నది ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడి ప్రభావం మీ మీదకు వస్తుండగా, ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశించబడుతుండగా మీ నోరు విప్పి హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలన్నాడండి ప్రభు. మన మనసులో మోగబొమ్మల్లాగా అనుకోవద్దు. హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. హృదయంలో మీ అవసరత ఎరగండి, నోటితో దేవుణ్ణి అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏది కావాలో అడుగు అని ప్రభు ఎంత ప్రేమగా మనతో చెప్తున్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. నా నామంలో మీరు ఏది అడిగినా అది మీకు దొరుకును అని చెప్పాడు. మీ జీవితంలో రక్షించబడిన తర్వాత కొరతలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. దేవుని చిత్తం ఎరగాలనే ఆశ ఉంటుంది. దేవుని ప్రణాళికలు తెలుసుకోవాలనే అభిలాష ఉంటుంది. మన కుటుంబంలో మన కుటుంబంలో మారిన వాళ్ళు ఉంటారు. మన చుట్టూ వాళ్ళ పరిస్థితులు మనకు ఆందోళన కలుగజేసేవి ఉంటాయి. ఏదైనా దేవునికి చెబితే నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు సమస్తము చక్కగా చేయగలడు. ప్రార్థన. ఏంటి నీ బాధ? ఏది నీ సమస్య? నోరారా చెప్పండి. నీ హృదయంలో నిజంగా ప్రభు నన్ను దర్శించాడనే స్పందన ఉంటే, ప్రభు నన్ను ముట్టాడనే విశ్వాసం ఉంటే, ప్రభు తాకుదలని పొందుతుంటే, ఎలాగూ పునాది వేయబడినప్పుడు వారందరూ బిగరగా దేవుడిని స్తుతించారు. నా యేసయ్య ఈ రాత్రి నన్ను దర్శించాడన్నవారు బిగరగా ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నీటిని ప్రభు తుడిచాడు, నా శ్రమను ప్రభు చూచాడు, నా ఓటమిలో నాకు తోడున్నాడు, నా అపజయాలకు నాకు ఈ రోజుతో విజయం ఇచ్చాడు. నోరు తెరిచి దేవుడు చేసిన దాన్ని మీరు అడిగింది నమ్మండి. ఏమేమి అడిగారో అవి నమ్మిన ఎడల దొరుకుడన్నాడు గనక ఇప్పుడు అడగొద్దు ఎవరు ప్రభువుని. నువ్వు అడిగింది ఇచ్చాడని నమ్మండి. యేసయ్యకు వందనాలు చెప్పండి. నా గర్భాన్ని తెరిచాడు ప్రభు.
నా బిడ్డ వివాహ విషయంలో ప్రభు తన చిత్తాన్ని నిర్ణయించాడు. నా భవిష్యత్తు దీవించాడు. నా లేమిని కలిమిగా చేశాడు. నా కొరతలు తీర్చాడు. నా అడ్డంకులు ఆటంకాలు తొలగించాడు. హల్లెలూయా. ప్రభువా నీకు వందనములయ్యా. నమ్ముచున్నాము నాయనా. అపనమ్మకము లేకుండా సహాయం చేయయ్యా. నీ బిడ్డలు ఎవరు యథార్థంగా నీకు మొరపెట్టారో, విశ్వాసంతో నిన్ను అడిగారో, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీకు కేక వేశారో, వారి కేకలు విన్నందుకు వందనములయ్యా. వారి మొరలు ఆలకించినందుకు వందనములయ్యా. వారి హృదయ వాంఛలు తీర్చినందుకు వందనములయ్యా. ఒట్టివారిగా కాక దీవించబడిన వారిగా, అభిషేకించబడిన వారిగా, వెలిగించబడిన వారిగా ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయము. ఈ ఆవరణను పరిశుద్ధపరచము నాయన. ప్రతి అంగుళంలో నీ శ్రేష్టమైన రక్తమును చిలకరిస్తున్నామయ్యా. అంధకార దురాత్మ శక్తులను పారద్రోలుము తండ్రి. ఆకాశము నీ ఆధ్వర్యంలో ఉంది. లేమిలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, కృంగిన వారు, సమస్యల్లో ఉన్నవారు, చీకటి శక్తులతో పోరాడుతున్నవారు, దెయ్యములు పట్టి వేదనలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, శాపగ్రస్తులుగా ఉన్నవారు ఈ ఆవరణలోనికి తరలించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము తండ్రి, జరిగించుము నాయన. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఇన్ని పోరాటాలతో ఈ మీటింగ్లో ముందుకు వెళుతుండగా నీవు ఎవరెవరిని విడిపించాలనుకుంటున్నావో, ఎవరెవరిని రక్షించాలనుకుంటున్నావో, ఏ ఏ ఆత్మ కార్యాలు ఈ ప్రాంతాలలో జరిగించుకోవాలనుకుంటున్నావో అవన్నీ జరిగించుకోను నాయన. సకలమైన మహిమ ఘనత నీకే చెల్లించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి నీ ఆశీర్వాదాలతో పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మొదటి రోజు మీటింగ్కి వచ్చి ఇంతసేపు ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన మేలులు పొందుచి వెళ్ళుచున్నటువంటి మనందరికీ, మనతో పాటు లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు